ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి మేము ఒక సంకల్పం సమేత తీసుకున్నాము. 2010లో ఒక ఇల్లు కట్టుకోవాలని భగవతే చెప్పేసి అప్పటికి నమః. దర్వాజలు ఎత్తడం, ఆ పిల్లర్స్ లేపడం అంతా కూడా జరిగిపోయింది కంప్లీట్ గా. జరిగిపోయిన తర్వాత అది ఆటోమేటిక్ గా ఎందుకనో కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. ఈమె ఎప్పుడు అంటూ ఉండేది, ఎప్పుడైనా దర్వాజలు ఎత్తిన తర్వాత ఎన్ని రోజులు ఆగుతుందా ఇల్లు, వాళ్ళది అయిపోతుంది వీళ్ళది అయిపోతుంది, మనతోటి దర్వాజలు ఎత్తుకున్న వాళ్ళది, మనది అవ్వట్లేదు. ఇంకా మన త్వరగా జరగాలి అంటే మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్న టైం లోపల అమ్మా భగవాన్ ఒక మంచి ఆలోచన ఇచ్చారు. ఏమైనా ఆలోచన అంటే నవగ్రహ హోమానికి మీరు కట్టుకోవాలి అని చెప్పేసి. అప్పుడు ఆ ఆలోచన మంచిదే కదా, మనం ఎప్పుడు కట్టుకోలే కదా నవగ్రహ శాంతి కోసం. ఆ నవగ్రహాలు శాంతిస్తే మనకు అద్భుతం జరుగుతుంది కదా, వెంటనే మనం కట్టేసుకుందనే సమయం లోపల నవగ్రహ హోమం వచ్చేసింది. ఆ నవగ్రహ హోమం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ మరుక్షణమే నవగ్రహ హోమం కట్టుకోవడము, తర్వాత మా అమ్మాయి అక్కడ సేవలో ఉండడము సత్యలోక పుణ్యక్షేత్రంలో. అప్పుడే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఆ నవగ్రహం సంపూర్ణంగా పూర్తి అయిన వెంటనే నాకు ఒక సంకల్పం తీసుకున్నాను. ఏంటి అంటే 1 రూపీ అప్పు లేకుండా అమ్మా భగవాన్ ఈ ఇల్లు కట్టడం అనేది జరగాల. ఆ సమయంలోనే మేము ఇల్లు ప్రారంభం చేస్తాము అని చెప్పేసి సంకల్పం తీసుకున్నాను. ఎప్పుడైతే సంకల్పం నవగ్రహ హోమ ద్వారా సంకల్పం తీసుకున్నామో ఆ మరుక్షణమే ఆ డబ్బులు సమకూర్చుకోవడం, తర్వాత ఆ డబ్బులన్నీ ఓకే అయిన తర్వాత ఇల్లు ప్రారంభం చేశాము. విత్ ఇన్ 3 months లోపల ఆ ఇల్లు కంప్లీట్ గా నిర్మించారు. అది ఎలాంటి ఒక ఇల్లు అని అంటే, నేను ఎప్పుడు జీసీ పోయినప్పుడల్లా అనుకునేది ఏమనంటే, మార్బులే ఎంచాలమ్మా భగవాన్, ఇలాంటి ఒక మార్బులే ఎంచాలి, జీసీలో ఏ మార్బుల్ అవుతుందో అలాంటి మార్బుల్ తోటే కట్టియాలి నాకు అని చెప్పేసి ఒక సంకల్పం తీసుకున్నాను. ఆ సంకల్పానుసారంగానే అద్భుతంగా ఆ ఇల్లు నిర్మించి అదే మార్బుల్ తోటి అద్భుతమైన ఒక కట్టడాన్ని నిర్మించుకున్న అమ్మా భగవానికి ఆ అనుగ్రహం ఇచ్చిన ఆ గృహాన్ని అద్భుతంగా ఇచ్చి అనుగ్రహాన్ని ప్రసాదింపజేసిన దేవాది దేవుడికి శతకోటి కృతజ్ఞతలు, అనంత కోటి కృతజ్ఞతలు. నమస్తే అమ్మా భగవాన్ శరణం.